ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. భగవంతుడొక్కడే, అతడే సృష్టికర్త, నిరాకారుడు, నిరంజనుడు. కానీ దేశం, భాష, సంప్రదాయం, సిద్ధాంతం ఇలా ఎన్నో విధాలుగా మానవులు చీలిపోయి ఒకే దైవానికి ఎవరిష్టమైన పేరు వారు పెట్టుకొని ఆలయం, ప్రార్థన, ఆకారం అన్నీ వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా సోదరులంతా విడిపోయారని సర్వేశ్వరుడు మానవులందరినీ కలపటం కోసమే భూమి మీద సాయిబాబాగా అవతరించారు. వారు కఫినీ ధరించి తలకు బట్ట కట్టుకొని ఉండటంతో ముసల్మాను అనుకొని మహల్సాపతి మొదట వారిని ఖండోబా మందిరంలో ఉండటానికి అనుమతించలేదు. బాబా చెవులకు కుట్లు ఉండటం చాలామంది గమనించారు. వారు నివసించేది మసీదులో. కానీ ఒకవైపు తులసి మొక్క నాటారు. అగ్నిని ఆరాధించే విధానంలో ధునిని వెలిగించారు. ఒకసారి మహల్సాపతి బాబాను గంధంతో పూజించినట్లు కలగన్నాడు. ఆ రోజు నుండి అతడు పూజా ద్రవ్యాలు తెచ్చి బాబా నుదుట చందనం రాసి పూజ చేయటం ప్రారంభించాడు. మహమ్మదీయులు వచ్చి నివేదన అర్పించినప్పుడు బాబా వారితో ఖురాను చదివేవారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాన్ని, కాలాహుండి ఉత్సవాన్ని జరుపుకోవటానికి సమ్మతించారు. దానితో చందనం ఉత్సవం కూడా కలిపి జరిపించారు. మసీదుపై జెండాలు, పల్లకి, గుర్రం, ఛత్రచామరాలు, మంగళవాద్యాలు వీటన్నిటితో షిరిడి కన్నుల పండువగా ఉండేది. భగవంతుని చేరే మార్గంలో మనకిష్టమైన మార్గమే మతమని, దానికోసం ద్వేషం సమ్మతం కాదని తన చర్యల ద్వారా బోధించారు బాబా. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.